హైదరాబాద్లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బోరుబండ ప్రజలు మతాలకు అతీతంగా బోనాలు తీస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే బోరుబండ నల్లపోచమ్మ ఆలయం నుంచి అందిస్తారు. భాగ్యనగరంలో బోనాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బోరబండలో మతాలకు అతీతంగా ఇక్కడైతే ప్రత్యేకంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొద్దిసేపటి కిందటే విజయశాంతి రావడం జరిగింది, బోనాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా బోనాన్ని ఇచ్చేందుకు ఇక్కడికైతే రావడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో దాదాపుగా ఇటు లాల్ దర్వాజాతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో అందరూ కూడా మహిళలంతా కూడా బోనాలు తీసుకొచ్చే మహిళలు చాలా మంది ఉన్నారు. అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనే దానిపైన కూడా ఒకసారి కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎట్లుంది, ఎట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? ఈ రోజు బోరబండలో జరుపుకుంటున్న బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ మా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ గారు ఏర్పాటు చేసిన సౌకర్యాల్లో మన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా బోనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రతి ఒక్కరికి పోలీస్ ప్రొటెక్షన్ కానీ అమ్మవారికి సమర్పించుకున్న ప్రసాదాలు అవన్నీ కానీ అన్ని అనుకూలంగా ఉండేటట్లు ఇక్కడ ఏర్పాట్లు జరగడం అందరికీ హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అమ్మా, ఎలా ఉంది? మీరు లైన్ లోకి వచ్చినప్పుడు వాస్తవానికి క్యూ లైన్ చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? మాకు పర్లేదు, బాగానే ఉన్నాయి. అన్ని సౌకర్యాలు మంచిగా చేశాడు అన్న. ఈసారి మేము ప్రతిసారి ఇక్కడ అన్న దగ్గర బోనం ఎత్తుకుంటాం. బోరబండ ప్రజలందరికీ అందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలి. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, అన్నను కూడా ఎప్పుడు చల్లగా చూడాలి, మమ్మల్ని అందరూ మంచిగా ఉంచాలి అని కోరుకుంటూ అందరికీ హ్యాపీ బోనాలు. చాలా మంది కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, బోనాలు ప్రతి ఏడాది సమర్పిస్తుంటారా? సమర్పించినప్పుడు అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడాలు అనిపిస్తున్నాయి? ఇక్కడ బాబాన్న 10 సంవత్సరాల నుంచి బోరబండకి బోనాల పండుగ మంచిగా జరిపిస్తారు. ముస్లిమ్స్ వాళ్ళు కానీ క్రిస్టియన్ వాళ్ళు కానీ ఏ జాతి కుల మాత ఏం చూసుకోకుండా అన్ని బోనాలకి మంచిగా జరిపిస్తాడు. అన్ని పండుగలు, రంజాన్ కానీ క్రిస్టియన్ పండుగ కానీ దేనికైనా మంచిగా జరిపిస్తాడు. బోనాలు ఒకసారి లోపల చూస్తే పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా బోనాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోనాలు సమర్పించేందుకైతే మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా మొత్తం అన్ని కేవలం లాల్ దర్వాజా మాత్రమే కాదు, అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో బోనాలను అయితే మహిళలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో అయితే రావడం జరుగుతుంది. బోనాలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు అన్ని ఆలయాల్లో కూడా చేయడం అయితే జరుగుతుంది. అమ్మ, ఏంటి బోనం సమర్పించారా? ఎంత టైం పడుతుందో? కొంచెం టైం పట్టేలానే ఉంది. అంటే పబ్లిక్ ఫుల్ ఉన్నారు కదా, బోనానికి కొంచెం టైం పడుతుంది. నేను 2 years అవుతుంది. ఏంటి మొక్క ఏంటి? మొక్కు ప్రతిసారి ఇస్తాం, ప్రతిసారి ఇస్తాం మేము మొక్కు. ప్రతి ఏడాది కూడా మొక్కులు ఏవైతుంటే అవన్నీ కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇది బోరబండలోని అమ్మవారి ఆలయం, పోచమ్మ దేవాలయం అని పిలుస్తారు. ఇది ఎంతో ఫేమస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో కూడా బోనాలను తీసుకుని మహిళలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అన్నింటి కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ముస్లిం మహిళలు కూడా ఇక్కడికి బోనాలు తీసుకొచ్చి ఇక్కడికి బోనాలను సమర్పించడం అనేది అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా బోనాలు మొత్తం దాదాపుగా భాగ్యనగరంలో అన్ని చోట్ల కూడా బోనాలు అయితే ఎంతో ఘనంగా అయితే జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.